వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గురించి మీడియా ముందుంచడం జరిగింది. దానితో పాటు సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. చంద్రమోహన్ రెడ్డి గారు ఆర్థిక లావాదేవీల గురించి ఎక్కడైనా ఈ దేశంలో అవకతవకలకు పాల్పడినట్టుగా మనకి ఏదైనా సమాచారం అందితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక్కటే దేశంలో ఆర్థిక లావాదేవీల మీద, ఆర్థిక అవకతవకల మీద ఏదైనా పొరపాటు జరిగితే విచారించి చర్యలు తీసుకునేటువంటి సంస్థ. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి మేము ఫిర్యాదు పంపించాం. ఈ విధంగా చంద్రమోహన్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి మా దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు పొరపాట్లు జరిగినట్టుగా ఆయన ఇక్కడి నుంచి చట్టాలన్నింటినీ కూడా పట్టించుకోకుండా చట్టాలకు అతీతంగా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేశాడు, హవాలా ద్వారా డబ్బులు వెళ్ళాయనేటువంటి దానికి ఆధారాలతో సహా, మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు ఉంచేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అవన్నీ కూడా పంపించడం జరిగింది. అయితే ఈరోజు ఎక్కడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఏదైతే చర్యలు తీసుకొని ఎక్కడైతే ఇది జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించిన తర్వాత చంద్రమోహన్ రెడ్డి గారు దానికి సంబంధించి ఏదైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏదైతే ప్రాథమికంగా ఈ దేశంలో ఏదైనా ఆర్థిక అవకతవకలు జరిగితే ఏదైతే అత్యుత్తమైనటువంటి దర్యాప్తు సంస్థ ఉందో దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో, దాని గురించి పట్టించుకోకుండా నేరుగా వెళ్ళి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. ఏమని? ఇవన్నీ కూడా ఫోర్జిడ్ డాక్యుమెంట్స్ అని చెప్పని. తర్వాత డీజీపీ గారిని కలిశాడు. ఇవి ఫోర్జిడ్ డాక్యుమెంట్సా కాదా అని తేల్చి చెప్పాల్సినటువంటి సంస్థల దగ్గరికి పోవట్లే. అంటే తనకు ఒక క్లీన్ చిట్ రావాలి, ఈ అవినీతి కూపంలో నుంచి బట్టబయలైంది కాబట్టి, బయటపడాలి కాబట్టి, ఈరోజు అధికారం ఉంది కాబట్టి, ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదో ఒక విధంగా కేసులు పెట్టి ఏదో ఒక విధంగా దీన్ని నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదు అని చెప్పి తెలియజేస్తున్నాను. చంద్రమోహన్ రెడ్డికి ధైర్యం ఉంటే ఈరోజు మేము చేసినటువంటి ఆరోపణల మీద పోలీసు కేసులు పెట్టో మరొకటి పెట్టో మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనో లేదా తాను బయటపడాలనేటువంటి ఆలోచన చేయడం కాకుండా ఈ జాతీయ స్థాయిలో ఉండేటువంటి దర్యాప్తు సంస్థల దగ్గరికి ఎందుకు వెళ్లకుండా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది. అంటే దీని అర్థం ఈరోజు టీవీ9 ఇంటర్వ్యూలో కూడా మాట్లాడాడు. ఏమంటున్నాడు? కొంతమంది నకిలీ ముఠా ఉంది, ఆ ముఠా దగ్గర అక్కడక్కడ తిరిగింది కాబట్టి ఏది పోలీసుల కన్నా ముందు చంద్రమోహన్ రెడ్డి సమాచారం ఇస్తున్నాడు కాబట్టి ఇది నకిలీ ముఠాలు చేసినటువంటి పని అని. బహుశా నేను అనుకుంటున్నా చంద్రమోహన్ రెడ్డి గారు ఏమన్నా ఈ నకిలీ ముఠాలతో కలిసి పనిచేసాడేమో, ఎవడన్నా ఇంతో పడనటువంటి వాడో లేకపోతే ఎవడన్నా వ్యతిరేకమైనటువంటి వాడో ఆయన మీద ఏమన్నా చేసేయడమో మాకు తెలియదు. కానీ మేమెవరం కూడా నకిలీ వ్యవహారం, నకిలీ వ్యాపారాలు, నకిలీ పనులు చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు నీకు జరిగినటువంటి దాని మీద నువ్వు స్పష్టంగా వివరణ ఇవ్వాల్సినటువంటి ఆలోచన ఉంది. ఈరోజు ఆరోపణలు చేస్తే కేసులు పెడుతున్నావు. నువ్వు ఎంతమంది మీద ఆరోపణలు చేయలేదు? నువ్వు చేసినటువంటి ఆరోపణలకు ఏదైనా ఆధారాలు ఉన్నాయా? ఒక్కొక్కరు 1,00,000 కోట్లు తిన్నారంటావు, నీ నాలుగు ఏ విధంగా వస్తే ఆ విధంగా మాట్లాడతావు. నీ మీద కూడా ఇప్పుడు నువ్వు చంద్రమోహన్ రెడ్డి నువ్వు కూడా సిద్ధపడు. ఏదైతే ఆరోపణలు లేకుండా ఎన్ని రోజులు మాట్లాడావో ఈ రోజు నువ్వు ఒప్పుకో, నా దగ్గర ఆరోపణలు లేదు, ఆధారాలు లేవు, కేవలం నేను ఆరోపణలు చేశానని చెప్పి, లేదా ఆధారాలు అంటే బయటపెట్టు. ఆ ఆధారాలు నకిలీయా లేదనేది తేల్చి నీ మీద కూడా కేసులకు సిద్ధపడితే బాగుంటుంది తప్ప ఏమీ లేకుండా ఈరోజు ప్రభుత్వం నీది, అధికార పార్టీ కాబట్టి ఏదో ఒక విధంగా బయటపడాలా, ఏదో ఒక విధంగా ఎవడో ఒకరిని తీసుకొచ్చి అయ్యా నేనే నకిలీ పత్రాలు చేశానని చెప్పి వాటి ద్వారా చెప్పించి బయటపడాలనేటువంటి నీచమైనటువంటి పని చేస్తే ప్రజలు మిమ్మల్ని చీకొట్టేటువంటి రోజులు వస్తాయి. కాబట్టి దాని మీద ఒక స్పష్టత ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు చెప్పాడు పరువు నష్టం కేసులు వేస్తానని చెప్పాడు. నువ్వు పరువు నష్టం కేసు వేస్తే, నీ మీద కనుక పరువు నష్టం కేసులు వేస్తే బహుశా ఈరోజు నీకు విదేశాల్లో ఉండేటువంటి డబ్బు కూడా చాలదు కట్టడానికి. అంతమంది మీద ఆరోపణలు చేసినావు. నిద్ర లేస్తే నీ జీవితమే ఎవడో ఒకడి మీద బురద చల్లడం, ఆరోపణలు చేయడం తప్ప మరొకటి కాదు. నేను అడుగుతున్నా సూటిగా, నేను ఈరోజు నువ్వు నీ ప్రయత్నం అంతా, నీ ప్రభుత్వ ప్రయత్నం అంతా నకిలీ డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పని దానికి సంబంధించి ఏదో ఒక విధంగా బయటపడాలనేటువంటి ఆలోచన చేస్తున్నావు తప్ప మరొకటి చేసేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు నువ్వు చెప్పావు, నేను అడుగుతున్నా సూటిగా, నేను మా కుటుంబం ఇచ్చినటువంటి ఆస్తులు అమ్ముకొని మా నాయన ఇచ్చిన ఇల్లు తప్ప ఇంకేమీ లేదు అని చెప్పి మాట్లాడావు. వాస్తవమేనా? ఒప్పుకోమంటావా? అయితే ఈరోజు వీటితో పాటు ఈ దేశంలో ఉండేటువంటి అనేక కంపెనీలు, దాదాపు 9 కంపెనీలు నీ కొడుకు ప్రారంభించాడు. ఈరోజు కూడా 4 కంపెనీల్లో ఉన్నాడు.
మీ భార్య పేరుతో ఉన్న కంపెనీలు ఉన్నాయి, నీ పేరుతో ఒక పవర్ ప్రాజెక్ట్ కంపెనీ, అన్ని పవర్ ప్రాజెక్ట్ కంపెనీస్. ఇవన్నీ ఎలా వచ్చాయంటే దాంట్లో నా భాగస్వామ్యం ఏమీ లేదు అని మాట్లాడుతున్నావు. అదేమంటే నా కొడుకులు వ్యాపారాలు చేసుకోకూడదా అని అంటున్నావు. మేము చెప్పేది నీ కుటుంబ సభ్యులు వ్యాపారం చేసుకోవద్దని చెప్పలే. నువ్వు పదే పదే చెప్పినటువంటి మాట, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, కాబట్టి ఈరోజు మాకేమీ లేదని చెప్పినటువంటి వాడికి, మీ న్యాయాన్నిచ్చినటువంటి ఆస్తులు అమ్ముకున్నటువంటి వాడికి ఈరోజు ఇన్ని పవర్ కంపెనీలు, ఇన్ని కంపెనీల్లో పెట్టుబడులు, ఇన్ని కంపెనీలు ప్రారంభించేటువంటి శక్తి స్తోమత ఎక్కడి నుంచి వచ్చింది? ఇవి కూడా నకిలీ అంటావా? ఎందుకంటే నకిలీ అనలేవు, ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు కాబట్టి ఇక్కడికిక్కడ మనం దర్యాప్తు చేయొచ్చు. మనం ఇంటర్నెట్లో ఓపెన్ చేస్తే నీ బ్రతుకు బండారం అంతా బయటపడుతుంది కాబట్టి దాని గురించి చేసేటువంటి ధైర్యం చేసేటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి వాటి మీద స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందంటావా లేదంటావా? ఉంటే ఏదో చెప్పు, లేదు అంటే దాని మీద విచారణ చేద్దాం, ఇబ్బంది ఏమీ లేదు. అలా కాకుండా నేను అనేక సందర్భాల్లో చెప్పాను, నెల్లూరు జిల్లాలో మీడియాలో కూడా వచ్చింది. చంద్రమోహన్ రెడ్డి ఎక్కడ ప్రారంభమైంది ఇది? నీరు చెట్టు దగ్గర తీసుకోబాక గలీజ్గాను పంట సంజీవన కుంటల్లో నీరు చెట్టులో కమిషన్లు తీసుకుంటే అట్ట? నీరు చెట్టులో కమిషన్ తీసుకుంటున్నావు 12%. నీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు నీ కమిషన్లే లేక కోర్టుకు వెళ్ళారు. ఇంతకన్నా అసహ్యమైనటువంటిది ఒకటి ఉండదంటే నేను చాలా నీతిమంతుణ్ణి, తండ్రుల ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసినటువంటి వాడిని అన్నావు. నేను అడుగుతున్నా, సూటిగా చెప్పు, ఈరోజు నువ్వు జిల్లాలో కమిషన్లకు కకృతిపడి 4% పైన వేయించి మీ కాంట్రాక్టర్ల చేత, మీ అనుచరుల చేత ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు రా బహిరంగ చర్చి రమ్మని చెప్పి మీ ప్రభుత్వాన్ని నువ్వు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నావో జిల్లాలో, నియోజకవర్గంలో ఆర్ఎన్బి రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు వెరిఫై చేయమనండి, ప్రభుత్వాన్ని వెరిఫై చేయమనండి. 4% ఎక్కువ వేసి 4% కన్నా తక్కువ వేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తున్నావు, లేకపోతే ఆ వర్కులు రద్దు చేసి మరలా వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మళ్ళా 4%కి నీకు సంబంధించినటువంటి వ్యక్తుల చేత అధికంగా కోట్ చేయించి ప్రజాధనాన్ని దోచుకుంటున్నటువంటి అవినీతిపరుడు నువ్వు. సిలికా మైన్ పెట్టావు, సిలికా మైన్లో పర్మిట్లు లేవు, ఏమీ లేవు, నీ ఇష్టారాజ్యంగా దోచుకున్నావు. అదేమంటే అధికారులతో మాట్లాడుకొని కొలివిడై ఒక కోర్టు ఆర్డర్ తీసుకొచ్చి ఆ కోర్టు ఆధారంగా కోట్ల రూపాయలు దోచుకున్నావు. ఇదంతా ఎక్కడ పెట్టావు? ఈ సంపాదన అంతా కూడా విదేశాల్లో పెట్టావు కాబట్టే ఇది ఆ రోజు బయటపడుతుంది కాబట్టే ఈరోజు నువ్వు భయపడుతున్నావు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి చెప్పావు. ఇదే కాకుండా ఈయన మీద, ఈయన కుటుంబ సభ్యుల మీద ఇంకేమన్నా ఆస్తులు ఉన్నాయనేటువంటి అనుమానం కూడా మాకుంది కాబట్టి పూర్తి స్థాయి దర్యాప్తు చేపడితే వాస్తవాలు వెలుగు చూస్తాయని చెప్పాం. తప్పనిసరిగా చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు విడిచిపెట్టేది ఉండదు. పోలీస్ కేసులు పెడితేనో, భయపెడితేనో, జైళ్లలో పెడితేనో వాటికంతా భయపడం. నువ్వు ఈరోజు చెప్పినటువంటి దీన్ని అంతా కూడా ఒక నకిలీ కేసుగా చిత్రీకరించడానికి రంగం సిద్ధం చేసుకుని పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టావు. నీకు కావాల్సినటువంటి దాని మీద జెన్యూనిటీ ఆఫ్ ద డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవాలంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి వాటికి పోయి చేయించుకునేదనుకో, లేదా సిబిఐ స్థాయి చేత విచారణ చేయించుకునేదనుకో నువ్వు సిద్ధంగా లేవు. లేకపోవడానికి కారణం నీ వాస్తవాలు బయటకు వస్తాయనేటువంటి భయం. కాబట్టి నీ మీద ఏం అనుమానం లేదు. మంత్రిగా ఉన్నప్పుడు నకిలీ ఎరువులు కుంభకోణం ఉంది నీ మీద. నీ ఇంటి దగ్గరనే మంత్రిగా ఉన్న నకిలీ ఎరువులు తయారు చేసి రైతుల పట్టకొట్టావు. పనికి ఆహారం బియ్యం దోచుకున్నావు. క్రికెట్ కిట్లు అమ్ముకున్నావు. యూత్ అఫైర్స్ మినిస్టర్గా క్రికెట్ కిట్లు అమ్ముకున్నటువంటి చరిత్రనిది. అవునా కాదా? నీ మీద అభియోగాలు వచ్చాయా లేదా? దానికి సమాధానం చెప్పు. నువ్వు నెల్లూరు జిల్లాలో ఒక ఎస్సీ మీద పాపం కారులోని శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంటే ఆ ఎస్సీ మీద కారు, అంబాసిడర్ కారు తీసుకొని తిరిగావు. ఆ పేరు మీద లోన్ చేయించుకున్నటువంటి వ్యక్తివి నువ్వు. ఈరోజు అవినీతి పరుడు అంటే బాధపడాల్సినటువంటి అవసరం లేదు. నీ అవినీతి పరుడు, నీ అవినీతి కొండెక్కుకు వస్తుంది జిల్లాలో. కాబట్టి నేను చాలా నీతివంతుడని చెప్పి కలరంగించుకున్నానికి ప్రయత్నం చేయడం తప్ప మరొకటి చేసేటువంటి పరిస్థితులు లేవు. తప్పనిసరిగా జిల్లాలోనే నేను అనేక సందర్భాలు చెప్పినా, మరలా చెప్తున్నా, చంద్రమోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుని ఇంతవరకు నెల్లూరు జిల్లా చూడలేదు, బహుశా భవిష్యత్తులో కూడా చూడలేదు. కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పేది, ప్రజలని, పార్టీని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని దోచుకుంటున్నటువంటి అవినీతి పరుల వల్ల జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి అవినీతి పరులను వెనకేసుకొని రాకండి. పార్టీకి చెడ్డ వచ్చిన పర్లేదు, ఇటువంటి వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించండి. అవసరమైతే ఎమ్మెల్సీ నుంచి బర్తరఫ్ చేయాలి తప్ప ఇటువంటి వ్యక్తుల గురించి కమ్ము కాచే విధంగా ప్రయత్నిస్తే పార్టీకి చెడ్డపేరు వస్తుందనుకుంటే ఇటువంటి చీడపురుగుల వల్ల మరింతగా చెడ్డపేరు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి పార్టీకి దాని గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికే మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అన్నింటిని కూడా దర్యాప్తు సంస్థలకు ఇచ్చాం. మరిన్ని వివరాలు సేకరిస్తున్నాం. సేకరించినటువంటి వివరాలు అన్నీ కూడా మా దగ్గర ఏదైతే సమాచారం ఉందో నీ గురించి ఏదైతే సేకరించబోతున్నామో ఆ దర్యాప్తు సంస్థలకు అందరికీ కూడా జాతీయ స్థాయిలో ఉండేటువంటి వాటికి పంపిస్తాం. అంతే తప్ప నువ్వు అవినీతి పరుడు అని చెప్పి నీ మీద నింద వస్తావు, నీ మీద నింద మోపుతున్నారని చెప్పి నువ్వు ప్రచారం చేస్తూ ఆధారాలతో సహా నీ మీద అవినీతి పరుడు అని చెప్పి పెడితే అవన్నీ ఫోర్జరీ డాక్యుమెంట్లో మరొకటో అని చెప్పి మా మీద కేసులు పెట్టించి మమ్మల్ని ఏదో జైలుకి పంపిస్తానంటే భయపడేటువంటి ప్రసక్తే ఉండదు. దేనికైనా సిద్ధంగా ఉంటాం. జైళ్ళకి, కేసులకి భయపడేటువంటి మనుషులం కాదు. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినటువంటి విషయాల గురించి సిద్ధంగా ఉండు. ఎన్ని మాటలైతే నువ్వు మాట్లాడావో ప్రతిదానికి నువ్వు చెప్పినట్టుగా నువ్వు క్రిమినల్ కేసు పడితే
దాదాపు ఒక 200-300 క్రిమినల్ కేసులు పెట్టాలి నీ మీద. ఎక్కడెక్కడ మాటలో మాట్లాడతావు, మీడియా ముందుకు వస్తే పెట్ట కొంచెం కోతఖానం అన్నట్టుగా మనిషి చూడడానికి ఎట్టున్నా సరే వార్తలు నీవు ఏదంటే అది లెక్క లేకుండా అడ్డు లేకుండా మాట్లాడుతున్నావు. కాబట్టి ఈరోజు కూడా నువ్వు ఎక్కడైనా సరే బుద్ధి తెచ్చుకొని ఏదైనా మాట్లాడేటప్పుడు ఆధారాలుంటే మాట్లాడు తప్ప ఊరికే ఈరోజు మేము చెప్తే ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఆధారాల గురించి పరిశీలిద్దాం, ఆధారాల గురించి వెరిఫై చేస్తాం. నువ్వు వద్దనుకున్న అప్రాపరేట్ ఏజెన్సీస్కి పంపిస్తాం, వాళ్ళ దగ్గర విచారణ చేయిస్తాం, వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి నువ్వు ఇప్పటికైనా సరే మనసు మారి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం ఉన్న వాళ్ళని ఘాటుగా విమర్శిస్తే చంద్రబాబు నాయుడు పదవులు ఇస్తాడు అనుకుంటున్నావు. నువ్వు ఒక్కసారి మనకు సాక్షిని పరిశీలించు. బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నావు, అంతర్గతంగా చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నావు. అది నీ యొక్క వ్యక్తిత్వం. కాబట్టి వీటన్నిటికీ భయపడేది ఉండదు. వీటన్నిటికీ నువ్వు చెప్పేటువంటి బెదిరింపులకంతా భయపడేది ఉండదు. బెదిరింపులు బ్లాక్మెయిల్ చేస్తే భయపడి ఓ అమ్మాయి ఈయన మీద మాట్లాడుకుంటూ ఉంటాడు, ఈయన మీద చర్యలు తీసుకోకుండా ఉంటారనేటువంటిది నీ భ్రమ. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో కూడా నీ అవినీతి మీద పోరాటం చేస్తాను తప్ప ఇటువంటి అవినీతి పనులను విడిచిపెట్టేటువంటి